ప్రస్తుతం మన దేశంలో ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైనది స్త్రీ గౌరవం. అదేంటి, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని ప్రతి చోట కనిపించే వాక్యమే కదా? అవును, మాటలకు మాత్రమే పరిమితం చేస్తున్న ఈ స్త్రీ గౌరవమే మన సమాజానికి పునాది. స్త్రీ ఒంటరి అక్షరం కాదు, శిరస్సు వంచితే వరం, కన్నెర్ర చేస్తే ప్రళయం. అలాంటి శక్తి రూపాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇదే విషయాన్ని 85 విద్యార్థులు మన స్నేహితులు దృశ్య రూపంలో చూపిస్తారు. రండి చూద్దాం. అమ్మా, ఈరోజు మా స్కూల్లో సెమినార్ జరిగింది. స్త్రీలను గౌరవించాలని, ఎక్కడ స్త్రీలను గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారని చెప్పారు. నిజమేనా అమ్మా? కానీ అమ్మా, నేను చాలా చోట్ల గమనించాను. బస్సుల్లో, పనిచేసే చోట్లలో ఆడవాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతుంటారు. నిజమే. రండి, మీకు ఒక కథ చెప్తాను. సరే అమ్మా. అనగనగా అది త్రేతాయుగం. ఏ సీత, ఏడ్చింది చాలు. అదిగో మా రావణ చక్రవర్తి వస్తున్నారు. కుదురుగా ఉండు. సీత, నా ఐశ్వర్యం భోగభాగ్యాలు నిన్ను కరిగించలేదా? ముల్లోకాలను ఏకతాటి మీద నడిపించగల నేను నీ చూపు కోసం ఎదురు చూస్తున్నాను. మహాయోధులనే ఓడించగల నాకు రాముడొక లెక్క. బలవంతుడిదే రాజ్యమని నీలాంటి అల్పుల ఆలోచన. కానీ స్త్రీలను గౌరవించలేని నీలాంటి సంస్కారహీనులను వారి కర్మే శిక్షిస్తుంది. త్రేతాయుగంలో 10 తలలు ఉన్నాయన్న అహంకారంతో రావణుడు చేసిన ఈ దుర్మార్గానికి ఇప్పటికీ మనం ప్రతి సంవత్సరం రావణవధ చేస్తూనే ఉన్నాం. స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే ఏమి జరుగుతుంది అని మన పురాణాల్లోనే చాలా ఉదాహరణలున్నాయి. ధర్మరాజా, రాజ్యాన్ని ఓడిపోయారు. ఇంకొక ఆట ఆడండి. మీరు గెలిస్తే మొత్తం రాజ్యాన్ని మీకే ఇచ్చేస్తాను. అలాగే ద్రౌపదిని ఆటలో బలంగా పెట్టు. ఆలోచించుకో ధర్మరాజా, ఈ ఆటలో మీరు గెలిస్తే రాజ్యం, ద్రౌపది మీదే కదా. అలాగే. మామా, మిత్రమా, మనం గెలిచాం. ఈ 5 పాండవులు మన దాసులు. దుశ్శాసన, ఉండ పలంగా వెళ్ళి దాసి ద్రౌపది మెడలు వంచి ఇచ్చుకొనిరా. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం.
జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. ఈ నిండు సభలోకి నన్ను నిర్దాక్షిణంగా తెచ్చారే, మీరు నీతిపరులా? తాతగారు, గురువర్య, మహారాజా, నేను హస్తినాపురానికి మహారాణిని, ఇంటి కోడలిని. ఈ ఘాతుకాన్ని ఆపండి. నన్ను ఆటలో పనంగా పెట్టడానికి మీరెవరు? గెలవటానికి మీరెవరు? మొదట నేను స్త్రీని, తర్వాత మీ భార్యని. అంటే నా మీద మొదటి హక్కు నాదే. ఒక స్త్రీ గౌరవాన్ని కాపాడలేని మీరు కురు పెద్దలా? నా ఘోష మీకు వినిపించటం లేదా? నా గౌరవం కనిపించటం లేదా? కట్టని గంతులు తీసి చూడండి, మౌనాన్ని వీడండి, మీ యోగ్యతను చాటండి. లేదా ఈ అబల కన్నీరే వరదై ఉప్పెనై మీ వంశాన్ని సమూలంగా కాలగర్భంలో ముంచేస్తుంది. కౌరవుల పతనం మొదలైంది. మీ రక్తంతో నా కురులను శుద్ధి చేసుకుంటాను. ఆపుని ప్రేలాపన. దుశ్శాసన, ఈ పాంచాలి అహంకారాన్ని అణిచే. కృష్ణ, ముకుంద, మురారి, రక్షమాం తండ్రి, రక్షమాం. కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోలేదు కనుకే కర్ణుడి చదువు అవసరానికి పనికి రాలేదు. గురువైనా సరే ద్రోణాచార్యుడికి అపజయం తప్పలేదు. ఇక భీష్ముడంతటి వాడు కూడా అంపశయ్య పాలయ్యాడు. సమాజం అంటే రోడ్లు, భవనాలు కాదు, ప్రతి మనిషి సమాజంలో భాగం. నీతిని, ధర్మాన్ని పాటించకపోతే ఎంతటి సమాజానికైనా పతనం తప్పదు. మహారాజా వందనం. మీరు మ్రోగిస్తున్న విజయభేరికి మొఘలులు భయభ్రాంతులవుతున్నారు. మీ గుర్రం సకిలింపు కూడా సింహం గర్జనలా వినబడుతుంది. అవును సైన్యాధ్యక్ష, మేము కూడా గమనిస్తున్నాం. అంతా దుర్గాదేవి దయ. అన్నట్టు మహారాజా, మొఘల్ సామ్రాజ్యం నుండి తెచ్చిన సంపదంతా మన ఖజానాలో పెట్టించాను. ఎవరక్కడ? మహారాజా, వీళ్ళు అక్కడి అంతఃపుర స్త్రీలు, తరలించి తెచ్చాము. ఏంటి ఈ ఘాతుకం? ఇంత అహంకారమా? పరాయి స్త్రీలో అమ్మని చూడలేని నువ్వు శిక్షారుడివి. స్త్రీలని గౌరవించలేని స్థితిలో ఉండి మనమేం సాధించాలి? విలువలు లేని రాజ్యం ఎంత పెద్దదైనా శ్మశానంతో సమానం. క్షమించండి మహారాజా, మరెప్పుడు ఈ తప్పు జరగనివ్వను. అమ్మా, మమ్మల్ని క్షమించండి. ప్రకృతిలో ప్రాణాధారాలకి స్త్రీ రూపం ఇచ్చి గౌరవించే మేము ఎదురుగా ఉన్న స్త్రీలను గౌరవించలేము. దుర్గాదేవికి పూజలు చేసే మేము పక్కన ఉన్న స్త్రీమూర్తులకు విలువ ఇవ్వలేకున్నాము. మా తప్పుని పెద్ద మనసుతో క్షమించండి. పుట్టింటికి వచ్చి వెళ్ళామని భావించండి. సకల లాంఛనాలతో మిమ్మల్ని మీ అంతఃపురానికి చేర్చే బాధ్యత నాది. స్త్రీలను గౌరవించకపోతే మనుగడ ఉండదని మన చరిత్ర చెబుతుంది. సమాజ నిర్మాణంలో స్త్రీ బాధ్యత తీసుకుంది కాబట్టే ఆనాడు బాల్య వివాహంలో తల ఎత్తలేదు, సతీ సహగమనంలో నోరు ఎత్తలేదు. అలాగే ఈనాడు ఇల్లు వాకిళ్లను దాటి ఆకాశ వీధుల్లోకి, అంతరిక్షంలోకి దూసుకెళ్తుంది. ఇలా ఎన్ని సాక్ష్యాలు చూసినా వావ్, ఎపిక్
అని చప్పట్లు కొడతారు, కానీ సందర్భం వచ్చేసరికి మనల్ని కాదులే అని దులిపేసుకుంటాం. అమ్మా, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఏమి చేస్తే మహిళల గౌరవం పెరుగుతుంది? ఇప్పుడు నవ సమాజ నిర్మాణ బాధ్యత తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. ఎన్నెన్నో జీవిత కథలు చెప్పే పెద్ద కుటుంబాల్లో పిల్లల్ని పెరగనివ్వండి. ముఖ్యంగా ఏడవకండి అని కాదు, ఏడిపించకండి అని చెప్తూ పెంచండి. పిల్లలకి వాళ్ళ బాధ్యతలు తెలిసేలా చిన్నప్పటి నుంచే పెంచండి. సోషల్ మీడియా దొంగలించిన మన పిల్లల భవిష్యత్తును మనమే వెతికి తెచ్చుకోవాలి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే ఈ వాక్యాన్ని మనసులో నాటుకోండి. మీతో పాటు అది పెరిగి పెద్దదైనప్పుడు ఎన్ని కాలుష్యాలు ఎదురైనా మిమ్మల్ని, మీతో పాటు సమాజాన్ని కూడా ఏమీ చేయలేవు. సరే అమ్మా. నాన్న నాన్న, మాకు బోరు కొడుతుంది నాన్న, ఏదైనా కథ చెప్పవు ప్లీజ్. రండి కూర్చోండి. 30 సంవత్సరాల ముందు మా అమ్మ చెప్పిన కథని మీకు ఇప్పుడు చెప్తాను. గాజుల చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని మీసమా, అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.